కాంగ్రెస్లో కుంపటి, ఒక మంత్రి వసూళ్ల దందాపై తిరుగుబాటు, 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం, ఉమ్మడి నల్గొండ మహబూబ్నగర్ చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఎమ్మెల్యే ఎవరన్నా తెలుసా కృష్ణ గారు? బీఆర్ఎస్ నాయకుడు. మీరు ఈ చర్చలో పాల్గొంటున్నందుకు వచ్చినందుకు సంతోషం. ఇదేమన్నా చెప్పగలుగుతారేమో అని అడుగుతున్నాం. ఒక మాట. అనిరుద్ధ్ రెడ్డి గారు అనేసి అంటున్నారు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు. ఒక మంత్రి వసూళ్ల దందాపై తిరుగుబాటు, 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం, ఉమ్మడి వారి ఫామ్ హౌస్లోనే జరిగిందంట ఆ సమావేశం. ఆ సమావేశం జరిగింది. మంత్రి ఎవరు అది చెప్పవచ్చా లేదా మళ్ళీ ఇబ్బంది? అంటే గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద మాట్లాడారు కాబట్టి వారే కావచ్చు అని మీరు కూడా అట్లా అంచనా కాదు. అంటే రీసెంట్గా ఒక 2 వారాల క్రితం, ఒక 15 రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. వాళ్ళే మాట్లాడారా? వారు మాట్లాడారు. తిరుగుబాటు చేస్తారా? మరి వాళ్ళకి తెలియాలి. ఎందుకు సమావేశం పెట్టుకున్నారో, 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశం పెట్టుకున్నారో వాళ్ళకి తెలియాలి. అంతే బయటకు వచ్చి మాట్లాడారు. అది వాస్తవేనా? నమస్తే తెలంగాణలో వచ్చినట్లుంది. ఇక కాంగ్రెస్ ప్రతినిధి చరణ్ కృషిక్ యాదవ్ గారు, అలాగే ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. కృషిక్ గారు చెప్పండి, ఏమిటి ఒక మంత్రి మీద తిరుగుబాటుకి 10 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం పెట్టారని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. కాంగ్రెస్లో కొంపటెంటు నిజంగానే వసూళ్ల దందా మంత్రి చేశారా? వాస్తవమా కాదా? ఇది వాస్తవమే అంటున్నారు మన కృషాంక్ గారు. ఆ మెయిన్ చర్చలోకి వెళ్ళడానికి ముందు ఇది ఉపచర్చ అనుకోండి సంక్షిప్తంగా. నమస్తే తెలంగాణ పత్రికలు వచ్చినాయి. వాస్తవం అయితే వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూలిపోయింది. రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లో ఇంకా చాలా మంది ముఖ్యమంత్రులు కూడా మార్చేవాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ పత్రిక కరపత్రిక అది నమస్తే తెలంగాణ. ఎందుకంటే ఇష్యూ డైవర్ట్ చేసి, అంటే కరపత్రిక కాదు ఇక్కడ పాయింట్. కరపత్రిక ఇంకొక పత్రిక అని కాదు ఇక్కడ పాయింట్. ఆ సంఘటన వాస్తవమా కాదా అన్నది మీ దృష్టికి ఏమన్నా ఉందా అనేది. సార్ ఇప్పుడు ఎవరైనా ఒట్టికి కలిస్తే కూడా దానికోసం కలిసి ప్రచారం చేస్తే అంటే ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛ లేదా? అంటే కలిసే అవకాశం ఉంది. అంటే కలిసినట్లు అంటే ఎమ్మెల్యేలు భేటీ అయ్యారని మీరు కూడా అభిప్రాయపడుతున్నారా? సార్ నమస్తే తెలంగాణ ప్రతి దాన్ని ఇష్యూని రాద్ధాంతం చేసే ప్రయత్నమే తప్ప వాళ్ళు ఏంటంటే ఇష్యూని ఎప్పుడు డైవర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడే లిక్కర్ స్కామ్ లో కేరళలో కూడా మూలాలు బయటకు వస్తున్నాయి కాబట్టి నిన్న కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడతారు. మేము అంటున్నాం కదా, లోకల్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్, టీచర్ ఎలక్షన్ పోటీ చేయి, March 3వ తారీఖున రిజల్ట్ ఉంది, తెలిసిపోతుందా? ఎవరేందో తెలిసిపోతుంది కదా. March 3వ తారీఖు రిజల్ట్ ఉంది. అది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. నా ప్రశ్నల్లో కాంగ్రెస్ లో కుంపటి, ఒక మంత్రి వసూళ్ల దందాపై తిరుగుబాటు, 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం, అది అన్నదే ఉన్న వాస్తవా కాదా అన్నది మాత్రమే అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకు పోతా ఉంది. ఎలాంటి మనస్పర్ధలు లేవు. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకతాటితో ముందుకు పోతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. కాబట్టి మీరు అవకాశం చెప్తే ఎట్లా? నేను అడిగిందని సమాధానం చెప్పకుండా కాదు మిత్రమా, అవునో కాదో చెప్పండి సరిపోద్ది. అవకాశం అక్కర్లేదు. ప్రేమేందర్ రెడ్డి గారు మీరే ఉంటారు. అలాంటి దానికి తావేలేదు. అట్లా చెప్పండి, తప్పులేదు. ప్రేమేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అనేక రకాల వాగ్దానాలు ఇచ్చేవి నెరవేర్చలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. తర్వాత ఇక్కడ ప్రతి దాని మీద వాళ్ళ యొక్క ట్యాక్స్ పడుతున్నదని చెప్పి వసూళ్ల పర్వం కొనసాగుతున్నదని బహిరంగమైన చర్చ ఉన్నది. RRR ట్యాక్స్, RR ట్యాక్స్, ఇట్లా రకరకాల BR ట్యాక్స్ ఇట్లా కొడుతున్నారు. ఇంత పర్సంటేజ్లు నడుస్తున్నాయి, అంత పర్సంటేజ్లు నడుస్తున్నాయి, బయట నడుస్తున్న చర్చ. కాబట్టి అది ఎంతవరకు నిజము ఏమిటి, అది నమస్తే తెలంగాణలో వస్తే ఎంతవరకు నమ్మాలి ఏం లేదనేది వెయిట్ అండ్ సీ. బట్ అటువంటి వాటికి అవకాశాలు అయితే ఉన్నాయనేది మనం అనుకోవచ్చు. మీరైతే జరిగి ఉండొచ్చు అని అంటున్నారు. అది రైట్. గాంధీని గౌరవించని వారు గద్దర్ని గౌరవిస్తారా? భాజపాపై పరోక్షంగా విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఆఫీస్ గల్లీకి కూడా అవసరమైతే గద్దరన్న పేరు పెడతానంటున్నారు. ఏమిటి చరణ్ గారు చెప్పండి, ఏమిటి ఇంత? బండి సంజయ్ గారు ఏమో అంత గట్టిగా తిడుతున్నారు. మా కార్యకర్తలను చంపిన ఆయనకి పద్మశ్రీ పద్మభూషణలు ఇవ్వమంటారా, మేము ఎందుకు ఇస్తామని ఆయన అంటే, రేవంత్ రెడ్డి గారు అంతకంటే ఘాటుగా మాట్లాడారు. అసలు మీ గల్లీకే పెడతాం పొమ్మంటున్నారు. ఏమిటి అది? ఎట్లా సాధ్యం అవుతుంది? అది ఎట్లా చేస్తారు? గద్దర్ కాదు, గాడ్సే కాదు, గద్దర్ కాదు, గరీబోల దేవుడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ సమాజం అంతా నమ్ముతా ఉంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఫస్ట్ గద్దర్ పోరాడిందే కాంగ్రెస్ మీద కదా. ఆ రోజుల్లో నక్సలిజంలోకి వెళ్ళిందే కాంగ్రెస్ టైంలో కదా. చంద్రబాబు గారు ఎవరి మీద ఎవరు పోరాటం చేసినా వారి సేవలు ఎవరైనా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా గుర్తిస్తాం కదా. ఎవరైనా ఎవరిని గుర్తిస్తారు కదా సార్. ఇప్పుడు గద్దర్ గారేమో నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు తప్పు లేదు, అద్వానీ కలిసినప్పుడు తప్పు లేదు, బండి సంజయ్ గారు తీసుకున్నప్పుడు మాత్రం తప్పు అనిపించలేదు. కానీ గద్దర్ గారు అవార్డులకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు
బండి సంజయ్ గారికి ఏంటంటే ఈటల రాజేంద్ర గారు రాష్ట్ర అధ్యక్షుడు కావద్దని చెప్పేసి ఉంది కాబట్టి దానిలో భాగంగా గద్దర్ గారి భావజాలం ఈటల రాజేంద్ర గారి భావజాలం ఒకటి కాబట్టి దానిలో భాగంగా బండి సంజయ్ గారు మాట్లాడినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒకటే నమ్ముతా ఉంది, గద్దర్ గాడ్సే కాదు గద్దర్ గరీబోల దేవుడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నమ్మింది. దానిలో భాగంగా గద్దర్ గారి పేరు మీద నంద్యాబాద్ లో కావచ్చు, గద్దర్ గారి జయంతి ఎప్పుడు పెడతారు? బీజేపీ ఆఫీస్ రోడ్డుకి గద్దర్ గల్లీ అని ఎప్పుడు పేరు పెట్టబోతున్నారు సార్? ఇప్పుడు ఎప్పుడు పెడుతురు ఏందనేది తర్వాత, అంటే ముఖ్యమంత్రి గారు నిన్న గద్దర్ గారి జయంతి సందర్భంగా మాట్లాడినప్పుడు మాటలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా పూర్తి స్థాయిలో అయితే క్లారిటీ లేదు వాస్తవం చెప్పాలంటే. కాకపోతే గద్దర్ గారిని అవమానించిన వాళ్ళు ఆనాడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు గద్దర్ గారు అవమానించారు. తర్వాత తెలంగాణ అవార్డు విషయంలో కూడా సార్ కేసీఆర్ గారు కూడా అవమానించారా అంట? ఎస్ సార్, 3 గంటల పాటు ఎండలో కూర్చోబెట్టి గద్దర్ గారిని అవమానించింది ఆనాడు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ గారి అవార్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేస్తే అసలు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, అది భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవార్డులు అయితే కాదు. అదే కాకుండా గద్దర్ గారి పేరుని తీసుకొచ్చి అనవసరంగా గద్దర్ గారిని తెలంగాణ రాష్ట్రంలో పల్సన చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము మొదటి నుంచి ఒకటి చెప్తాం, గద్దర్ గాడ్సే కాదు గద్దర్ గరీబోల దేవుడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. దానిలో భాగంగా గద్దర్ గారి పేరు నంద్యాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, అదే గద్దర్ గారి జయంతి వర్ధన్ కూడా నిర్వహిస్తా ఉంది. రైట్, ప్రేమేంద్ర గారు చెప్పండి, మీ ఆఫీస్ ఉన్న గల్లీకే రేపు నుంచి అడ్రస్ మారుతుంది అట్లా చెప్పండి, మీరు ఎట్లా సమాధానం ఇస్తారు? మీరు ఆయన గరీబోళ్ళ దేవుడు అంటున్నారు, మీరేమో మా కార్యకర్తను చంపారంటున్నారు. మీరు కేసీఆర్ గారు అసలు చరిత్ర అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ చరిత్ర బహుశా తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన పూర్తి కాలం కాంగ్రెస్ పార్టీలో లేడు కాబట్టి మరి తెలియదా, లేకపోతే తెలిసిండు కూడా అట్లా మాట్లాడుతున్నాడా తెలియదు. అసలు ఇక్కడ ఒక్కల పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను అనేది ఆయన ఎందుకు వచ్చింది వివాదం, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించినప్పుడు మేము కూడా కొన్ని పేర్లు పంపించినాం, వాళ్లకు అవార్డులు రాలేదు, నేను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా అన్నాను. అటువంటి సందర్భంగా బండి సంజయ్ గారు ఒక మాట చెప్పారు. ఇవాళ ఉన్న వాస్తవ విషయం ఏమిటంటే ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు హింసకు పాల్పడుతున్నాయని, హింసకు రెచ్చగొడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే అట్లా కాదు మరి మీరంతా తెలంగాణలో ఎవరు మాట్లాడట్లేదు కానీ పెద్దగా హింసకు పాల్పడిన వాళ్ళకి మీరు పద్మభూషణ్ అవార్డులే ఇచ్చారు కదా బ్రహ్మాండంగా. నేను అనేది ఇప్పుడు జరిగే ఈ చర్చ గురించి చెప్తున్నా. హింసకు పాల్పడుతున్నారనే యొక్క దీంతో ఆ సంస్థలను నిషేధించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, నిషేధించింది. అనేక నక్సలైట్ సంస్థలు ఆయన బయటకు వచ్చేసాడు, తర్వాత ఆయన పాటలు ఆయన కదా అదే నేను అనేది అదే కదా. కాబట్టి ఒక అవార్డు ఇచ్చేటప్పుడు ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటారు, సర్చ్ కమిటీ ఏ విధంగా ఆలోచిస్తుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, తర్వాత ఒక వ్యక్తుల యొక్క ప్రతిభ గురించా, లేకపోతే వ్యక్తులు వ్యవహరించిన తీరు ఇన్ఫ్లుయెన్స్ సమాజం పైన ఏ విధంగా ఉంది, ఎన్ని వేల మంది జీవితాలు చిన్నాభిన్నం అయిపోయినాయి, ఎంతమంది మరణించడానికి కారణమైపోయింది, అటు ఆ సంస్థల్లో కావచ్చు బయట యొక్క వ్యక్తులు కావచ్చు. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అనేక మంది చనిపోయారు. సిపిఎం వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఇంకా వేరే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక మంది కార్యకర్తలు చనిపోయింది. అందులో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, ఇప్పుడున్న మంత్రి గారి యొక్క తండ్రి గారు అనే యొక్క శ్రీపాదరావు గారు స్పీకర్ గా ఉండే, వాటిని నక్సలైట్లు హత్య చేశారు. అదే విధంగా ఐగిరాచారి గారిని హత్య చేశారు. తర్వాత అనేక మంది బడుగు తర్వాత అట్లా కాదు చరిత్ర చాలా చెబుతున్నారు. పైరువి చేస్తే పదవి వస్తుందనే చాలా మంది అభిప్రాయంగా ఉంది. అలాగే అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వాళ్ళకి పద్మభూషణలు ఇచ్చారు. సో అదంతా మీ ఇష్టం, మీరు ఇచ్చుకోండి, మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి. ఇప్పుడు ఎప్పుడో మోడీ గారిని కౌగిలించుకుంటే బాగానే ఉందా, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళని రాహుల్ గాంధీని కౌగిలించుకుంటే బాగానే ఉంది, ఇద్దరిని కౌగిలించుకున్నాడు కదా ఆయన అంటున్నాడు మన కాంగ్రెస్ మిత్రుడు. నేను అనేది అదే, దానికి దీనికి సంబంధం లేదు. రాజకీయంగా కలవడం ఎవరెవరినైనా కలవచ్చు, కలిసినంత మాత్రాన అవార్డు ఈజ్ డిఫరెంట్. కలవడం వేరు, రాజకీయాల్లో ఇప్పుడు పనిచేయడం వేరు, ఇప్పుడు అభిప్రాయాలు మార్చుకోవడం వేరు. చర్చ అది. ఓకే, బండి సంజయ్ గారు మరి ఘాటుగా మాట్లాడారు, కొంచెం దాన్ని మీరు సాఫెన్ చేసి అందులో జరిగిన యొక్క సంఘటన అంత ఘాటుగా ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవార్డులు, మీరు ఇవాళ రాష్ట్రంలో మరి ఎంతో మంది ప్రముఖ కళాకారులు ఉన్నారు, ఎంతో మంది తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిండ్రు, వారి పేరు మీద మీరు అవార్డులు ఓపెన్ చేయలేదు కదా, అది మీ ఇష్టం. ఆ తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతాయి, ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఆ ప్రభుత్వం మీరు ఎట్లా పేరు మార్చుతున్నారు, వాళ్ళు ఎట్లా, రేపు ఎవరు మీ అడ్రస్ మార్చిపోతున్నారంట రేవంత్ రెడ్డి గారు.
మన అదే అడ్రస్ అనేది వీళ్ళు ప్రభుత్వాలు మార్చుతూ వచ్చేది కాదు, ఆయనకు తక్కువ విషయాలు తెలుసు అంటున్నా. అడ్రస్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది మనుషులను బట్టి, వ్యక్తులను బట్టి, సంస్థలను బట్టి. ఇటువంటి సంస్థలు ఎన్నో కనబడకుండా పోయినాయి. భారతీయ జనతా పార్టీ లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి మేము అధికారం లేకుంటున్నా ఉన్నాం. రేపు అధికారం పోతే మీ గాంధీ భవన్ ఏమైతుందో దాని గురించి కిషాన్ గారు కూడా ఏమంటారు విందో. మీ బీజేపీ ఆఫీస్ ఎక్కడ ఉన్నదో గాంధీ భవన్ కూడా అక్కడే ఉన్నది. కాదు కాదు, ఆయన తెలుగుగా చెప్పాడు మీ గల్లీకి మీ గల్లీకి ఏర్పడి- నేను ఏమంటున్నా, అంటే మీ గాంధీ అప్పుడు మీరు భవన్ అనొచ్చు అటువంటి గద్దర్ గారిని ఒక పేరు గల్లీకి పెట్టుకుంటే పరిమితం చేస్తారని మీరు కూడా అనొచ్చు. అది వేరే విషయం. మీ అదే అంటున్నా, మీ గాంధీ భవన్ కు అటువంటి గల్లీ పేరు పెట్టుకుంటామంటే పెట్టుకోండి, మేము వద్దంటున్నాం. మీకు అంతగా గంత కోరిక ఉంటే మీరు ఒకటి పెడతారు, మళ్ళీ మీ దాంట్లో ఇంకో ముఖ్యమంత్రి మారినాక ఇంకో పేరు మార్చుకుంటాడు కావచ్చు.